జై ఒడెరా, జై జై ఒడెరా. ఈరోజు వేముల వెంకటేష్ అన్న గారిది సంవత్సర వర్ధంతి జరిగింది. ఈరోజు ఉప్పల్ బగాయత్లో ఒడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఘనంగా ఆయనకు సన్మానం నివాళులు అర్పించినాము. ఒడ్డెర సంఘానికి పనిచేసిన ప్రతి ఒక్క నాయకుడిని మేము గౌరవిస్తాం. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఒడ్డెర సంఘంలో పనిచేసిన నాయకులకు విలువ లేకుండా చేస్తున్నారు. నిన్న మొన్న గవర్నమెంట్ ఎన్నిక చేసినటువంటి ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి గుంజరేణుక గారు మేము ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మీరు బీఆర్ఎస్ అని లేదంటే మీరు ఆడ పనిచేసిరని మమ్మల్ని ఇబ్బందులు పెడుతురు. అట్లాంటిది సరైన పద్ధతి కాదు. ఏ వ్యక్తి అయినా సరే ఒడ్డెర సంఘానికి పనిచేసినప్పుడు ఆ పనిచేసినటువంటి సంఘ నాయకులను కానీ ఆ పనిచేసినటువంటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం మన ధర్మం. ఫస్ట్ ఆ ధర్మాన్ని మనం మర్చిపోవద్దు. ఈరోజు నువ్వు ఆ గుంజరేణుక ఆ నారాయణ అనే ఆ మేడం గారు ఎక్కడ కూడా మీరు ఒడ్డెర సంఘంలో పాల్గొనలేదు, ఎక్కడ కూడా మీరు పనిచేయలేదు. అయినా సరే ఒడ్డెర సంఘంలో పనిచేసిన వారిని మీరు కించపరచడం సరి అయిన నిర్ణయం కాదు. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. దీని విషయమై మేము పెద్దల దగ్గరికి ఎక్కడికైనా మేము వెళ్తాం. నువ్వు మమ్మల్ని చీరలు తెచ్చుకో, చాటలు బొట్టు ఇవన్నీ చెప్పారు. మీరు మమ్మల్ని చాలా మహిళగా ఉండి మమ్మల్ని అట్లా అనడం చాలా అవమానకరం. అట్లా దాన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. దీని విషయమై కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కూడా కాంగ్రెస్ కార్యకర్తలమే. నువ్వు చీరలు కట్టుకొని వచ్చి నా దగ్గర కూర్చొని మాట్లాడంటే అక్క మేము చీరలు కట్టుకొని వచ్చి మీ దగ్గర కూర్చోవాలన్నా? మాకేం రెస్పెక్ట్ ఇస్తున్నావు అక్క? నువ్వు ఇది సరైన పద్ధతి కాదు నీది. నువ్వు వీలైనంత తొందరగా మాకు క్షమాపణ చెప్పాలి మా ఒడ్డెర సంఘానికి. ఈ తెలంగాణలో ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి ఊర్లో ఉన్నటువంటి సంఘాన్ని మీరు అవమానించినావు. ఇది సరైన పద్ధతి నీది కాదు. ఇలాంటి పద్ధతి ఇలాంటి రూట్లో మీరు పోతే సరైన నిర్ణయం కాదు. ఈరోజు వేముల వెంకటేష్ అన్న కష్టపడిందని చెప్పి మేము ఆ యొక్క ఒడ్డెర్లకు కేటాయించినటువంటి భూమిలో మేము ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. ఏ సంఘం అని కాదు, మన కులానికి మంచి చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని మనం గౌరవించాలి. అదేవిధంగా నువ్వు కూడా మమ్మల్ని గౌరవించలేదు, సంఘ నాయకులను గౌరవించలేదు, సంఘ సభ్యులను గౌరవించలేదు. ఇట్లా గౌరవించకుండా చేస్తే ఎట్లకా నువ్వు పెద్ద పదవి అని నీకు నిర్ణయం అయినప్పుడు నువ్వు ఇంకా మమ్మల్ని కలుపుకొని పోదామని మేము ఎట్లా అనుకోవాలి? నువ్వు తొందరగా ఆలోచించుకొని వీలైనంత తొందరగా మాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎక్కడికైనా మేము వెళ్తామని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాం. జై ఒడ్డెరా, జై జై ఒడ్డెరా.